ఇది మనం చదివినటువంటి భాగంలో 8వ వచనం నుంచి 16వ వచనం వరకు ప్రభు చనిపోయినటువంటి లాజరును లేపినటువంటి దృష్టాంతాన్ని మనం చూస్తున్నాం. మార్తా మరియా అనే ఇద్దరు సహోదరులు, వాళ్ళ సహోదరుడు లాజరు, వాళ్ళు ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నారు. ప్రభు వారిని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. కానీ వాళ్ళు వాళ్ళ గృహంలోనికి ప్రభువుని చేర్చుకున్న తరువాత ప్రభు తన యొక్క మహిమను బయలుపరచడానికి వాళ్ళని సాధనాలుగా వాడుకున్నాడు. మనం అంతకు మునుపు చూసినటువంటి 8 వచనాలలో ఎవరైతే ఆయన పక్షంగా వారి హృదయాలు ఆయన కార్యాన్ని జరిగించడానికి అంగీకరించేవిగా ఉంటాయో వాళ్ళ ద్వారా తన కార్యాన్ని జరిగించుకొని ఆయన మహిమను బయలుపరుచుకునేటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అది కొన్నిసార్లు ఆయన మన గృహంలోనికి మనం ఆయనను ఆహ్వానించడం ద్వారా, లేక మన యొక్క హృదయాలలోనికి ఆయనను ఆహ్వానించడం ద్వారా ఎవరిలో అయితే యథార్థత దేవుడి పక్షంగా ప్రేమ కలిగిన వారుగా ఉంటారో వారిని ఆయన మహిమను బయలుపరచడానికి పనికి రాగలిగిన సాధనాలుగా ఈ దినాలలో కూడా వాడుకునేవాడుగా ఉన్నాడు. అయితే ఆ మహిమ ఎల్లప్పుడూ కూడా శ్రమ తరువాత వెల్లడి అయ్యేటువంటిదిగా ఉంది. మహిమ అంటే ఆయన యొక్క ప్రభావము, శక్తి, బలము బయలుపరచబడుట. ఇక్కడ మనం చూసినటువంటిది వారు ప్రభువుని ఆహ్వానించి వారి గృహాలలో తీసుకున్న తర్వాత వాళ్ళ గృహంలో సంభవించినటువంటి మరణము, ఆ మరణాన్ని ప్రభు ఉపయోగించి తండ్రి యొక్క మహిమని ఏ విధంగా బయలుపరిచాడు అనేటువంటిది మనం ఈ అధ్యాయం అంతటిలో కూడా చూస్తాం. సో ఇప్పుడు ప్రభు ఈ లాజరు చనిపోయిన తర్వాత రోగి ఉన్నాడు అనేటువంటి వర్తమానం వచ్చిన తర్వాత ప్రభు ఈ యోర్దానికి అవతల పక్కన ఉన్నటువంటి ప్రదేశంలో ఉండగా అక్కడ ఇంకా 2 దినాలు ఉండిపోయాడు. ఈ 6వ వచనంలో మనం చూసాం, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకనూ 2 దినములు నిలిచెను. అలా నిలిచిన తర్వాత మరలా శిష్యులతో మనం అక్కడికి వెళదామని చెప్పినప్పుడు ఆ లాజరు చనిపోయి ఉన్నాడనే విషయాన్ని ప్రభు ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఈ శిష్యులకు ఇంకా ఆ విషయం తెలియదు. అందుచేత వాళ్ళు ప్రభువును అంతకు మునుపు ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జరుగుతున్న సంఘటనలే వారి యొక్క మనసులలో మెదులుతున్నాయి. దానికి ఆధారంగా వాళ్ళు నిన్ను కొట్టు చూస్తున్నారు, మరలా అక్కడికి వెళతావా అని అడుగుతున్నారు. కానీ ప్రభు 9వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచినట్లా ఈ లోకపు వెలుగును చూచిన గనక తొట్టుపడడు. ఈ లోకంలో మనము జీవించే సమయంలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు సహజంగా ఉండేటువంటి సమయాలు. పగలు కనుక మనం నడుస్తున్నట్లయితే దారి మనకి తేటగా కనబడుతున్నది కనుక మనం తొట్టిల్లు పడకుండా సరైన విధంగా నడవగలిగిన విధంగా ఉంటుంది. అదే రాత్రి వేళ కనుక నడిచినట్లయితే మనం దారి కనపడదు కనుక, చీకటిలో కనుక మనం నడిచేటువంటి మార్గంలో తొట్టిల్లేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. తర్వాత 10వ వచనంలో, అయితే రాత్రి వేళ ఒకడు నడిచినడలా వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడునని చెప్పినాం. అలా కాకుండా రాత్రిపూట ఒకడు కనుక ఎవరైనా నడిస్తే అతనిలో వెలుగు లేదు కనుక, అంటే చీకటిగా ఉంది కనుక అతడు తొట్టుపడతాడని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 2, ఒకటి పగటి వేళ నడవటం, తర్వాత వెలుగు కలిగి నడవటం, లేక రెండవది చీకటిలో నడవటం, మరలా అలా నడిచేటప్పుడు వెలుగు లేకుండా నడవటం. ఈ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ప్రభు ఈ లోకంలో ఉన్న సమయంలో ఆయన వెలుగై ఉన్నాడు. తర్వాత తండ్రి తనకు తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉన్నాడు కనుక లోకంలో ఉన్నటువంటి అధికారి చీకటి తోటి పరిపాలన చేసేవాడుగా ఉన్నాడు. కానీ అది ప్రభువు వెలుగుగా ఉన్నాడు కనుక తను ఇప్పుడు ఏదైతే లోకంలో చీకటి ఉన్నదో దానికి మించినటువంటి వెలుగును కలిగిన వాడుగా ఉన్నాడు కనుక ఆయనకి అది చీకటి కాదు. అందుచేత ఆయన తొట్టుపడడు. సో ఈ చీకటి లేకపోతే రాత్రి వేళ లేకపోతే నడవటం అనేటువంటిది పని జరిగించటం. ఇప్పుడు ఈ రాత్రి వేళ నడిచినట్లయితే, వెలుగు లేకుండా నడిచినట్లయితే
ఈ దేవుని పని, దేవుడు మనకి ఆ ప్రభు కుమారుడికి ఏది అప్పగించాడో ఆ పని చేయలేడు. కానీ ప్రభు స్వయంగా వెలుగు గనుక, తర్వాత తండ్రి తనకు నియమించిన పని ఉన్నది కనుక, తండ్రి ఏ పని చేయుచున్నాడో అది తను చూచుచున్నాడు కనుక వెలుగులో, ఆ పని జరిగించడానికి తనలో వెలుగున్నది కనుక, ఈ అపవాది చీకటి ఈ లోకాన్ని ఏలుతున్నప్పటికీ కూడా ప్రభు తొట్టుపడకుండా తండ్రి యొక్క కార్యాన్ని వెలుగులో జరిగించేవాడుగా ఉన్నాడని వాళ్ళకి తెలియజపరుస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదనను. కనుక ఇక్కడ ఈ నీటిని ద్రాక్షారసంగా మార్చేటువంటి దృష్టాంతంలో తల్లి ఈ ద్రాక్షరసం అయిపోయినదని చెప్పినప్పుడు నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. అంటే తండ్రి ఎప్పుడు ఏ పని చేయమన్నాడు, ఇంకా ఆ పని చేయమని చెప్పలేదనేటువంటిది అర్థం. తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నం చేసిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడనూ ఆయన పట్టుకొనలేదు. అంటే ఇప్పుడు ఇంకా వెలుగు సమయం ఉన్నది కనుక, తండ్రి కార్యములు ఆయన చేయవలసిన అవశ్యం ఉన్నది కనుక, ఇంకా చీకటి ఆయన మీదకి రాలేదు కనుక ఆయనను ఎవరు కూడా పట్టుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పట్టుకోలేదు. అలాగే 8వ అధ్యాయం 20వ వచనం. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టుచున్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడి ఇంకనూ రాలేదు గనక ఎవడను ఆయనను పట్టుకొనలేదు. కనుక ఈ 2వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో వారు అనేక సార్లు ఆయన పట్టుకునటానికి ప్రయత్నం చేసినప్పటికీ వారు ఎందుకు పట్టుకొనలేకపోయారు అంటే, ఇంకా అది దేవుడు కుమారుడికి నియమించినటువంటి సమయం, అది పగలు. తర్వాత ఆయనలో దేవుని గురించినటువంటి తండ్రి యొక్క చిత్తాన్ని గురించినటువంటి వెలుగు నింపబడి ఉన్నది కనుక, ఆ చిత్త ప్రకారంగా కార్యాన్ని జరిగించటానికి తండ్రి యొక్క సమయం ఇంకా ఉన్నది కనుక అది పగలుగాను, తర్వాత ఆ చిత్తాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు కనుక అది వెలుగుగాను ఉండి ఆ కార్యమును జరిగించేవాడుగా ఉన్నాడు. అందుచేత అది ఆయనకి ఎటువంటి అభ్యంతరము కానీ, లేక ఆటంకం కానీ, లేక తొట్టుపడేటువంటిది కానీ ఉండదు. అలాగే అది గనక మనం వర్తించుకున్నట్లయితే, మనకు గనక ఆత్మలో వెలిగించబడి తండ్రిని గురించినటువంటి జ్ఞానము, దేవుని గురించినటువంటి జ్ఞాన ప్రకాశం కలిగి తండ్రి యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకుని జీవించగలిగిన వాళ్ళందరూ కూడా వెలుగులో నడుస్తున్నట్లు లెక్క. అలాగే మనము జీవించటానికి ఇవ్వబడినటువంటి సమయం, తర్వాత తండ్రి యొక్క జ్ఞానం యొక్క వెలుగులో తండ్రి యొక్క చిత్తాన్ని చేయటానికి ఆత్మ ద్వారా బలపరచబడినప్పుడు అపవాది మనలను ఏమీ చేయలేడు. ఎందుకంటే ఈ తండ్రి మనకు నియమించిన సమయంలో తండ్రిని గురించినటువంటి జ్ఞాన ప్రకాశం అనేటువంటి వెలుగులో మనం నడుస్తూ ఆయన చిత్తాన్ని జరిగించటానికి మనలను ఆయన సిద్ధపరచుకుని వాడుకునేవాడుగా ఉన్నాడు. అలా కాకుండా ఎవరైనా లోకానుసారమైనటువంటి రీతిలో దేవుని యొక్క జ్ఞాన ప్రకాశం లేకుండా తన సొంత ప్రకారంగా నడుస్తున్నట్లయితే వాళ్ళు చీకటిలో నడిచేవారుగాను, వారు మార్గంలో తొట్టిల్లగలగటానికి అవకాశం కలిగిన వాళ్ళుగాను జీవించేవారుగా ఉంటారు. కనుక విశ్వాసమైన మనందరం కూడా తండ్రి మనకు నియమించినటువంటి సమయంలో తండ్రిని గురించినటువంటి, దేవుని గురించినటువంటి జ్ఞానము, వివేచన మనం కలిగిన వారమై ఆయన గురించినటువంటి అనుభవ జ్ఞానం ద్వారా చక్కగా నడిపించబడి ఆయన కార్యములు జరిగించాలని తండ్రి యొక్క ఉద్దేశం. కుమారుడు తండ్రి చెప్పుచున్నటువంటి మాటలు విని తండ్రి చేయుచున్న కార్యాలను చూస్తూ మరి తండ్రి యొక్క సమయంలో జరిగించినదంతయు కూడా ఆయన వెలుగులో ఉండి తండ్రి యొక్క సమయంలో తండ్రి యొక్క కార్యములను సంపూర్ణం చేసిన వాడుగా ఉన్నాడని అర్థం. తర్వాత 11వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడనండ్రి. యేసు అతని మరణంను గురించి ఆ మాట చెప్పిన కానీ ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పినని అనుకున్నది. ప్రభు లాజరు చనిపోయినాడనే విషయాన్ని ఎరిగి ఉన్నాడు. శిష్యులు అతడు రోగి అయి ఉండడం ద్వారా నిద్రించుతున్నాడని అనుకుంటున్నారు. కనుక ప్రభు
ఆ చనిపోయినటువంటి లాజరును మనం లేపటానికి వెళుతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. శిష్యులు ఈ నిద్రించుతున్నటువంటి లాజరు సరైన విధంగా విశ్రాంతి తీసుకుంటే బాగుపడతాడని వాళ్ళు అనుకుంటున్నారు. సో శరీర సంబంధంగా ఆలోచించేటువంటి తత్వం, రోగము, విశ్రాంతి, బాగుపడుట, ఈ మూడు కూడా శిష్యులు శరీర సంబంధంగా ఆలోచించేవారుగా ఉన్నారు. ప్రభు ఈ చనిపోవటం అనేటువంటిది, అతడు నిజంగానే చనిపోయినాడు, తర్వాత అతడిని మేలుకొల్పటం అంటే అతడు మృతులలో నుంచి బయటికి తీసుకుని రావటం, మరలా అతన్ని స్థిరపరచడం అనేటువంటిది ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రభు మరి దేవుడు ఆత్మ కనుక ఆత్మ సంబంధమైన విషయాలను గురించి మనతో ముచ్చటించాలని కోరుతాడు. మనము శరీర సంబంధంగా ఆలోచించే వారంగా ఉంటాం కనుక మన యొక్క కోరికలు, ఆశలు, తర్వాత ఉద్దేశాలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా లోకానుసారంగా ఆలోచించేవిగా కనబడుతుంటాయి. ఇవి శిష్యుల్లో కూడా అదే విధంగా కనపడ్డాయి. ఆ విషయాన్ని మనం ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రభు మనతోటి మాట్లాడుతున్నటువంటి విషయాలలో ముఖ్యంగా మనం ఆత్మలో వాటిని అనుసరించటం, అన్వయించుకొని జీవించటం, విశ్వాసం ద్వారా వాటిని గైకొనటం అనేటువంటి అభ్యాసంలో ముందుకు సాగాలి. లేకపోయినట్లయితే మనలను పిలిచినటువంటి ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన పిలుపు యొక్క నిరీక్షణలో ముందుకు సాగే విషయంలో మనం వెనకబడిపోతాం. తర్వాత లోక సంబంధమైన విధంగానే మనం జీవించే అవకాశాలు ఉంటాయి. తర్వాత 14వ వచనం, కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఇప్పుడు ప్రభు వారు శరీర సంబంధంగా ఆలోచించటం చూచి లాజరు చనిపోయి ఉన్నాడనే విషయాన్ని వారి గమనానికి తీసుకుని వస్తున్నాడు. అయితే ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని వారితో చెప్పాను. మొదట మనం 4వ వచనంలో చూసాం, యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ప్రభు ఈ విషయాన్ని విన్న తర్వాత 2 రోజులు అక్కడే ఉన్నాడు. మనం 6వ వచనంలో చూస్తున్నాం, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఈ 2 దినాలు నిలుచుటలో ఒక ఉద్దేశాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అతడు చనిపోయినప్పుడు నేను అక్కడ లేను, అది మీ కొరకు అని చెప్తున్నాడు. అది మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. బలహీనంగా ఉన్నటువంటి శిష్యులు వారిని విశ్వాసంలో యొక్క పరిధిలోనికి తీసుకుని వచ్చి దేవుని యొక్క శక్తిని, తర్వాత ఆయన యొక్క ప్రభావాన్ని చూడగలిగేటువంటి విధంగా ఇక్కడ మరి ఇంకొక అవకాశాన్ని వారికి ఇస్తున్నాడు. సో ప్రభు యొక్క కరుణ, కృప మన మీద ఎప్పుడు ఎలా ఉంటున్నదో మనం ఈ విషయాల ద్వారా గ్రహించగలుగుతాం. వారు 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి ప్రభువు చేసినటువంటి అనేకమైన అద్భుత కార్యాలు జరిగించినప్పటికీ కూడా ఆత్మలో దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని గ్రహించే విషయంలో ఎంతో మందమతులుగా ఉన్నారు. అది మనందరిలో కూడా శరీర సంబంధంగా ఆలోచిస్తూ ఆత్మలో వివేచన గుణాన్ని లేకుండా ఉన్నటువంటి మన అందరి విశ్వాస జీవితాల్లో కూడా ప్రభువుని అనేక సంవత్సరాలుగా ఎరిగినప్పటికీ కూడా ఆత్మలో ఆయన యొక్క శక్తిని, బలాన్ని ఎరగకుండా ఉండేటువంటి తత్వాలు మనలో ఉంటాయి. అవి మనం జాగ్రత్తగా చూసుకొని మరి ప్రభువు ఇస్తున్నటువంటి అవకాశాలలో ఆత్మ సంబంధంగా ఆయన బలాన్ని ఎరగగలిగేటువంటి అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. అయినప్పటికీ ఆయన తన కృపను చూపించి మీరు నమ్మునట్లుగా ఇది ఉంది అని చెప్తున్నాడు. ఏమి నమ్మాలి? ఆయన మృతులను సైతము సజీవులుగా చేయి దేవుడని వాళ్ళు నమ్మాలనేటువంటిది ఆయన యొక్క తలంపు. చనిపోయినటువంటి లాజరును లేపుట అనేటువంటిది, ఇది మనుషులు చనిపోయిన తర్వాత పునరుద్ధానంలో వాళ్ళు మరలా లేస్తారు అనేటువంటిది యూదులందరూ కూడా నమ్ముతారు. అలా నమ్మనేటువంటి యూదుల తెగవారు ఉన్నారు, వారు సద్దూకయ్యులు అంటారు. కానీ పరిసయ్యులు పునరుద్ధానం ఉన్నదనే విషయాన్ని వారు నమ్ముతారు. అధిక భాగం వారు కనుక దానిని గురించినటువంటి సమస్య లేదు. కానీ ఆ పునరుద్ధానం అనేటువంటిది మనుషులందరూ ఒకసారి లేవబోయేటువంటి పునరుద్ధానం. ఇప్పుడు ప్రభువు జరిగించబోయేటువంటిది మరణము మీద తనకు శక్తి ఉన్నదని, తనలో వారికి ఏదైతే వరముగా ఇస్తానని చెబుతున్నటువంటి జీవం ఉన్నదో ఆ జీవము మరణాన్ని గెలుస్తుందని, దాని యొక్క అనుభవాన్ని వారు తనలో చూడాలనేటువంటి ఉద్దేశం తండ్రి, కుమారుడు ఇద్దరు శిష్యుల పక్షంగాను మనందరి పక్షంగాను కలిగి ఉన్నారు. అన్నిటికంటే ఆఖరి శత్రువు మరణం. చూడండి 1 కొరింథీ 15వ అధ్యాయం
26వ వచనంలో కడపట నశింపజేయబడు శత్రువు మరణము. ఆ మరణము ఇక్కడ అదే అధ్యాయంలో 54వ వచనంలో ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఈ విధంగా ఈ కడపటి శత్రువు లేక కడపట నశింపజేయబడు శత్రువు అయినటువంటి మరణము ఆ మరణాన్ని ఓడించటానికి సామర్థ్యము కలిగిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని ప్రభువు ఈ మృతులలో నుంచి చనిపోయినటువంటి లాజరును లేపేటువంటి దృష్టాంతం ద్వారా శిష్యులతో మాట్లాడాలని చెప్పాలని కోరుతున్నాడు. చూడండి, ఇంకొక చోట 2 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఈ మరణాన్ని నిరర్ధకం చేస్తాడు అనేటువంటిది తండ్రి తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని నిరర్ధకం చేస్తాడు, ఆయన మరణము మీద అధికారం కలిగిన వాడు అనే విషయాన్ని వెల్లడిపరచడానికి మరి లాజరు చనిపోవటం అనేటువంటి సందర్భాన్ని వినియోగించి వారికి ఈ విషయాన్ని తెలియపరచాలని కోరుతున్నాడు. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు అని వారికి శిష్యులకు చెప్తున్నాడు. ఈ కడపట నశింపచేయబడే శత్రువు మరణము. ప్రతివాడు కూడా ఈ మరణం అనేటువంటి భయం యొక్క దాసత్వంలో జీవించేటువంటి వాళ్ళంగా ఉన్నాము. అది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 చదువుతాం. ఆ మరణం అనే భయం దాసత్వంలో నుంచి, మరణం అనే బంధకాలలో నుంచి ఒక మనిషికి విడుదల కలుగు చేయుటకు ఆయన ఈ లోకమునకు వచ్చున్నాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన అని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే మరణం అంటే మనం అందరం కూడా అనుకునేటువంటి ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అనేది కాకుండా, మనం 1 కొరింథీ 15వ అధ్యాయం 26వ వచనంలో కడపట నశింపచేయబడబోయు శత్రువు మరణము అంటే ఒక ప్రభావం కలిగిన మరణపు దూత లేక ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారి. అతడు మనందరినీ పట్టుకుని భయం చేత మన జీవితాలను పిండి పిప్పి చేసేటువంటి వాడు. అతడు అందరికంటే బలమైనటువంటి శత్రువుగా ఉన్నాడు. అతని యొక్క భయంలో మనందరం కూడా మన జీవితాలు గడిపటానికి విధంగా మనందరి మీద ప్రభావాన్ని చూపించేటువంటి బలము కలిగిన వాడు. ఈ ప్రభు ఇంకా కొన్ని దినాలలో అప్పగించబడబోతున్నటువంటి సందర్భంలో ఈ అందరికంటే కడపడ నశింపచేయబోయేటువంటి శత్రువు బలము కలిగిన వాడు మనందరి యొక్క జీవితాలను చక్కగా వాడి యొక్క బందీ గృహంలో ఉంచిన వాడుగా ఉన్న అతనిని మన ప్రభువు ఓడించబోతున్నాడు అనేటువంటి దానికి ఈ లాజరును మృతులలో నుంచి లేపుట అనేటువంటి దాని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని శిష్యులకు తెలియజెప్పటానికి ప్రభు ఆ యోర్దానుకు అవతల ప్రాంతంలో ఇంకా 2 దినాలు నిలిచిపోయాడు. తండ్రి తరువాత తెలియపరచబడినప్పుడు వెలుగులో మరలా వచ్చి తండ్రి యొక్క కార్యాన్ని జరిగించడానికి, అనగా చనిపోయినటువంటి మరణ బంధకంలో ఉన్నటువంటి లాజరును లేపటానికి ప్రభు బెతనియాకు వచ్చాడు. అందరం కూడా ఈ మృతులలో నుంచి మరి మనను లేపుటకు సామర్థ్యం కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచుట అనేటువంటిది మరి ప్రభు మన అందరిలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, 2 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు కలిగిండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందునో తప్పించను. ఈ మరణం అనేటువంటి బలము గల వాని యొక్క చేతిలో నుంచి మనలను విడిపించటకు సామర్థ్యం కలిగినటువంటి
వాడని ప్రభువును మనము గుర్తెరగాలనేటువంటిది ఆయన యొక్క తలంపు. సో అది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. కేవలము ఆయన మనలను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు అని మాత్రమే కాకుండా, ఆయన మన పాపాలు క్షమించి మనకి నిత్యజీవం అనే వరాన్ని అనుగ్రహించడం మాత్రమే కాకుండా, ఈ మరణం యొక్క బంధకాలు మన మీద పనిచేయకుండా మనము ఆయన జీవం కలిగి ఆయన కోరిన విధంగా వెలుగులో నడవటానికి పనికి రాగలిగిన విధంగా మన జీవితాలను చక్కగా తీర్చిదిద్దగలిగినటువంటి ప్రభువుగా మనం గుర్తెరగాలనేటువంటిది ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన శిష్యుల పక్షంగా, ఇప్పుడు మన అందరి పక్షంగా కూడా అదే తలంపు కలిగినాడు. సో దాని అనుభవంలోనికి రావడానికి ఇక ముందు మనం చదవబోయేటువంటి వాక్య భాగాల్లో కొన్ని అర్థాలు మనం చేసుకోవాలి. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకే ఆశీర్వదించిన గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మరి మీ కృపలో మాకు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. పగలు వెలుగులో నడుచుటకు, మీ మరణాన్ని ఓడించినటువంటి మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తెరిగి ఆ విధంగా జీవించగలుగుటకు కావలసిన కృపను మా అందరి మీద ఉంచి, విశ్వాసంగా ఆ జీవాన్ని, మీరు అనుగ్రహించిన నిత్య జీవాన్ని కలిగి మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడట అనే అనుభవంలో మరణం అనే బలం గల అపవాదిని మేము ఎల్లప్పుడూ కూడా ఓడించినటువంటి జీవితాన్ని జీవించగలుగుటకు మాకు కృప చూపించు. ఆ విధంగా మా జీవితాలు విశ్వాసంలో బలపడినవిగా చేయమని వేడుకుంటున్నాం. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.